హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నాకు తెలిసిన 3 రియల్ హారర్ స్టోరీస్ ని మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 భయంకరమైన సంఘటనలు నిజంగా జరిగినవి. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు ఏ స్టోరీ నచ్చిందో కామెంట్ చేయండి. మొదటి స్టోరీ, అడవిలో రహస్యం. ఇది ఒక విచిత్రమైన ఊరి కథ. నెదర్లాండ్స్లో ఉద్యోగం చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్న 2 భార్యాభర్తలు వచ్చిన డబ్బునంతా దాచుకుంటూ సంవత్సరంలో 2 నెలల పాటు టూర్లకు వెళ్తుండేవాళ్ళు. అయితే అలా టూర్లకు వెళ్తూ వాళ్ళ స్నేహితుల ఊరికి వెళ్ళినటువంటి వాళ్ళిద్దరికీ ఎదురైన వంటి సంఘటన ఎప్పటికీ మరపురానిదిగా మిగిలిపోయింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ఒక ఊరికి వారు చేరుకున్నారు. అక్కడ వాళ్ళ స్నేహితుల ఇంట్లో బస చేసిన తర్వాత అక్కడ అందంగా బయట కనిపిస్తున్నటువంటి అడవిలోకి వెళ్దామని ఇద్దరూ అనుకున్నారు. అయితే ఆ అడవిలోకి వెళ్ళేటప్పుడు కొన్ని రోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకనే ఈ వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది తమకు కావలసిన ట్రావెల్ బ్యాగ్స్ని, బ్యాక్ ప్యాక్స్ని వీపుకు తగిలించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా నిర్ణయించుకున్న సమయంలో ఎదురుగా వచ్చిన స్నేహితుడిని మేము అడవిలోకి వెళ్తున్నామని చెప్పారు. అందుకు ఆ స్నేహితుడు దయచేసి కొన్ని రోజులు ఆగి వెళ్ళండి, ఇప్పుడు వద్దు అని చెప్పాడు. అయినా సరే మేము వెళ్ళాలని పట్టుబట్టారు ఆ భార్యాభర్తలు. ఇద్దరూ కలిసి తమకు కావలసిన సదుపాయాలని, ఆహార పదార్థాలని, బ్యాగులని, టెంటులని మొత్తం మూటగట్టుకుని ఆ అడవి వైపు ప్రయాణం సాగించారు. కొన్ని గంటల ప్రయాణం గడిచింది. అయితే అప్పుడే ఒక విచిత్రమైనటువంటి అనుభూతికి వారు గురవడం మొదలుపెట్టారు. ఆ ఊరి బయట అడవిలో కొంత దూరం నడిచాక ఎందుకో వారిద్దరికీ తల తిరగడం మొదలైంది. అక్కడ వాసనలో తేడానా, లేదా ఆ చుట్టుపక్కల విషకరమైనటువంటి మొక్కలేమైనా ఉన్నాయా అని అలా చూశారు. కానీ అలాంటివేవి అక్కడ కనిపించలేదు. మనిద్దరికీ ఎందుకు ఇలా జరుగుతోందని ఆలోచిస్తూ ఉన్నారు. పోనీ మధ్యాహ్నం తిన్న ఆహారంలో ఏవైనా తేడా ఉందని అంచనా వేశారు. అలాంటిదేమీ లేదు. విపరీతమైన తలనొప్పి, విచిత్రమైనటువంటి అనీజినెస్, ఏంటో అర్థం కావడం లేదు. మరి కాసేపటికి అక్కడే నిలబడి చూడగా వారిద్దరికీ ఒక దృశ్యం కనిపించింది. మంచుతో కప్పబడినటువంటి ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద చెట్లు అన్నీ కాలిపోయి ఉన్నాయి. ఇంత మంచు ఉన్న చోట ఆ చెట్లు ఉండడం ఏంటి, అవన్నీ కాలిపోయి ఉండడం ఏంటి, ఎందుకో వారికి అర్థం కాలేదు. ఒక్క క్షణం ఒళ్ళు చల్లుమంది, గుండెలో రక్తం రివర్స్లో పరిగెడుతోంది. గుండె దడదడలాడటంతో అక్కడి నుండి భార్యాభర్తలిద్దరూ పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేశారు. ఎప్పుడైతే వచ్చేశారో ఇక అంతే. అంతసేపు వారిద్దరికీ ఉన్నటువంటి తలనొప్పి, అనీజినెస్ అన్నీ పోయాయి. ఈ విచిత్రమైన అనుభూతి జీవితంలో ఎప్పుడూ వారికి ఎదురుకాలేదు. చివరికి ఎలాగోలా తప్పించుకుని ఊరికొచ్చాక ఆ స్నేహితుడికి జరిగింది మొత్తం వివరంగా చెప్పారు. చాలాసేపు పాటు ఆ స్నేహితుడిని అడిగిన తర్వాత అతడు ఒక నిజాన్ని చెప్పాడు. అదే ఆ ప్రాంతపు రహస్యం. ఆ కాలిపోయిన చెట్లు ఉన్న చోట ఒకప్పుడు ఒక గ్రామం ఉండేదట. ఏం జరిగిందో ఏమో తెలియదు గాని 200 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా ఒకే రోజున చనిపోయారు. బయట ఊరి ప్రజలు ఆ ఊరికి చేరుకుని చూసేటప్పటికే గ్రామంలో ఉన్న ప్రజలు ఎక్కడికక్కడ పడిపోయి ఉన్నారు. ఎవ్వరిలోనూ చలనం లేదు. ఏం జరిగిందో తెలుసుకుందామని చూశారు. ఎవరికీ పల్స్ అందడం లేదు. అంటే అందరూ ఒకేసారి చనిపోయారు. ఇదే విషయాన్ని డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయగా వాళ్ళు కూడా అదే చెప్పారు. అందరూ ఒకే సమయంలో చనిపోయారు. ఇంతమంది వేరువేరు ఇళ్లలో వారి పనులు వారు చేసుకుంటున్నప్పుడు ఒకేసారి చనిపోవడం ఏంటి, ఏమైనా విషవాయువు పీల్చి ఉంటారా అని చెక్ చేసి చూశారు. కానీ అలాంటి ఆనవాళ్లు కూడా ఏవీ దొరకలేదు. మరేమై ఉంటుంది. కానీ ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత ఆ భార్యాభర్తలు ఈసారి కొంతైనా అక్కడ తాలూకా రహస్యాన్ని ఛేదించాలని అనుకున్నారు.
అనుకున్నదే తడవుగా తిరిగి ఇంకో రోజున ఆ అడవికి మళ్ళీ వెళ్లారు. ఆ ప్రాంతాన్ని రెక్కి చేయడం మొదలుపెట్టారు. అలా చేసిన తర్వాత వారికి అర్థమైన విషయం ఏంటంటే, తాము నిలబడిన చోట ఒక సమాధి ఉంది. ఆ ఊరి ప్రజల సమాధులన్నీ అక్కడే ఉన్నాయి. ఆ సమాధులు తమ వైపే చూస్తున్న ఏదో ఒక ఫీలింగ్ కలిగి వారికి భయం కలిగింది. ఇంకెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పి అక్కడి నుండి పారిపోయారు. అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఆ భర్త కాలికి ఏదో తగిలింది. కిందకి తిరిగి చూశాడు. అలా చూస్తున్న అతని భార్య తీసుకెళ్లిపోయింది. ఎందుకు నువ్వు అక్కడ ఆగిపోయావు అని ఆ భార్య అడిగింది. ఏమీ లేదని ఆ భర్త చెప్పాడు. మళ్ళీ ఎందుకు అక్కడ ఆగిపోయావని ఆ భార్య పదే పదే అడుగుతూ ఉంటే అప్పుడు ఆ భర్త, అక్కడ నాకు ఒక చర్చి పాస్టర్ శవం కనిపించింది అని చెప్పాడు. ఇక రెండవ కథలోకి వెళ్దాం. టీవీ దయ్యం. ఈ కథలో ఉన్నది ఒక దెయ్యం అయితే కాదు, కానీ ఒళ్ళు గగురుపాటు కలిగించే ఒక విషాద గాథ. ఇంగ్లాండ్లో జరిగిన ఈ సంఘటన గురించి నేటి సొసైటీ కూడా ఆలోచించాల్సిన కథ ఇదే. జాయిస్ క్యారల్ విన్సెంట్ అనే మహిళ ఇంగ్లాండ్లోనే ఒక అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉండేది. ఆమెకి నాన్న వాళ్ళంటూ ఎవరూ లేరు. అయితే ఆమెకు సంబంధించి జరిగిన ఈ సంఘటన గురించి తలుచుకున్నప్పుడల్లా ఎంతో బాధతో పాటు ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. అది 2006వ సంవత్సరం ఇంగ్లాండ్లోని టౌన్షైర్ నగరంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఆమె నివసిస్తూ ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఆ అపార్ట్మెంట్లో ఆమె ఉన్న ప్లేస్ నుండి దుర్వాసన వస్తుందని అక్కడ కొత్తగా వచ్చినటువంటి కొంతమంది సభ్యులు కంప్లైంట్ చేశారు. అదేంటో తెలుసుకుందామని అందరికీ ఉబలాటం పెరిగింది. కానీ ఎందుకైనా మంచిదని అక్కడున్న అపార్ట్మెంట్ సభ్యులు పోలీస్ వారికి కాల్ చేశారు. అందరూ అనుకుంటున్నట్టుగానే అక్కడికి పోలీస్ వారు వచ్చారు. ఆ అపార్ట్మెంట్ డోర్ దగ్గరికి వెళ్ళి తలుపులు బాదారు. ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికెళ్లారు. లోపల ఉన్న ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా వాళ్లకు వెన్నులో వణుకు పుట్టింది. ఒక అస్థిపంజరం సోఫాలో కూర్చొని ఉంది. ఆమె ఎదురుగా ఒక టీవీ కూడా పని చేస్తూనే ఉంది. ఆ టీవీ ఎలా ఉందో చూద్దామని టచ్ చేసి చూస్తే భరించలేనంతగా వేడిగా ఉంది. అంటే ఆ టీవీ చాలా కాలంగా అక్కడ ప్లే అవుతూనే ఉంది. అంటే ఆ టీవీ చూడడం వలన ఆమె చనిపోయిందా, లేదా ఆ టీవీ చూస్తూ ఉన్నట్టుండి చనిపోయిందా? ఏం జరిగిందో తెలుసుకుందామని అక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు. పక్కనే దుర్వాసన వస్తున్నటువంటి అక్కడి సామాన్లని, తను తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన ఆ బిల్స్ని చూసి పోలీసులందరూ మరోసారి షాక్కి గురయ్యారు. ఈసారి దానికి కారణం వారు చూసిన ఆ బిల్స్లో ఉన్న డేట్ 2003వ సంవత్సరం అనుంది. అంటే ఆమె చనిపోయి అప్పటికే 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలుగా అక్కడ టీవీ ప్లే అవుతూనే ఉంది. అంటే కూర్చున్న సోఫాలోనే ఆమె చనిపోగా 3 సంవత్సరాల పాటు టీవీలో వీడియో ప్లే అవుతూనే ఉంది. ఒకానొక రకంగా చెప్పాలంటే ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆత్మ టీవీని చూస్తూనే ఉందా అని అనుమానించవచ్చు. కానీ ఆమె చావుకు కారణం ఏంటనేది ఎంత వెతికినా, అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నించినా ఎలాంటి ఆనవాలు దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ రూమ్లో దొరికిన ఒక ఫోటోని తీసి చూడగా అందులో ఉన్న వ్యక్తి పళ్ళు, ఆ అస్థిపంజరం పళ్ళు చూడగా అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలిసింది. అక్కడ చనిపోయింది జాయిస్ క్యారల్ విన్సెంట్. తన చిన్నప్పుడే అమ్మ నాన్న విడాకులు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా, మరో పక్కన ఎంతో పేదరికంతో నాన్న వాళ్ళు లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకు నీడుస్తోంది. భయంకరమైన పేదరికం, ఒంటరితనంలో బ్రతికింది. తనకు కష్టం వచ్చిందని చెప్పుకునే వాళ్ళు లేక కూర్చున్న కుర్చీలోనే హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యి మరణించింది. ఈ విషయాన్ని అటాప్సీ ద్వారా తెలుసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే విషయాన్ని పత్రికలకు వెల్లడించడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా పబ్లిష్ అయ్యింది. ఆమెకు ఎదురైన ఈ పరిస్థితి మరెవ్వరికి రాకూడదని కోరుకుందాం ఫ్రెండ్స్. మరి 3వ కథలోకి వెళ్దాం. నల్ల పక్షి. మనిషి మేధస్సు ఎంత టెక్నాలజీని సృష్టించినా ప్రకృతికున్న శక్తి ముందు అతను దిగదుడుపే. కొన్ని వందల మంది సైంటిస్టులు
మేధావులు కలిసి కనిపెట్టలేని విషయాలు ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న కీటకాలు, జంతువులు తేలికగా గుర్తుపట్టగలవు. ఫర్ ఎగ్జాంపుల్, భూకంపం ముందు కుక్కలు అరవడం లాంటివి. మనిషి మేధస్సుకి సమాధానం అందని ప్రశ్నలే ఇవన్నీ. ప్రపంచం మొత్తాన్ని వణికించిన చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ కూడా అదే కోవకు చెందుతుంది. లక్షలాది మంది జీవితాలను నాశనం చేసిన, క్యాన్సర్కు కారణమైన ఈ డిజాస్టర్ గురించి తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది. దాదాపు యూరప్ ఖండంలో సగం భూభాగం సర్వనాశనమైంది. ఇక ఎప్పటికీ ఆ ప్రాంతం మనుషులకు నివాసయోగ్యంగా పనికిరాని స్టేజ్కి ఆ డిజాస్టర్ తీసుకొచ్చింది. అదృష్టవశాత్తు ఆ ప్రమాదానికి తర్వాత సైంటిస్టుల కృషి వల్ల కొంత తీవ్రతను అరికట్టగలిగారు. అయితే చెర్నోబిల్కి సంబంధించి ఒక ఆసక్తికర అంశం. చెర్నోబిల్ డిజాస్టర్ జరిగింది ఏప్రిల్ 26, 1986. ఈ సంఘటన గురించి ఇప్పటికీ జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. ఒక పెద్ద పెద్ద రెక్కలతో ఒక నల్లటి పక్షి ఆ ప్రాంతంలో ఎగిరేదని చెప్పుకుంటూ ఉంటారు. ఈ సంఘటన జరగడానికి కొన్ని నెలల ముందు నుంచి కూడా ఈ పక్షి అక్కడ చాలా మంది వర్కర్స్కి కనిపించేదని, అది చూసిన వారందరూ తర్వాత ఆ ప్రమాద సమయంలో తీవ్రంగా గాయపడటం కానీ చనిపోవడం కానీ జరిగింది. ఆ పక్షిని చూసిన ప్రతి ఒక్కరికి భయంకరమైన పీడకలలు వచ్చేవి. అలాగే వాళ్ళందరికీ భయపెట్టే సంఘటనలు జరుగుతూ ఉండేవని అక్కడి జనాలు అంటూ ఉంటారు. అలాంటి విచిత్రమైన సంఘటనలు ముఖ్యంగా ప్రమాదం జరిగిన 26వ తారీఖున మరీ ఎక్కువగా జరిగాయట. సరిగ్గా అర్ధరాత్రి 1:23 చెర్నోబిల్లోని 4వ న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోయింది. లోపల ఉన్న కోర్ అంటే యురేనియం ఫ్యూల్ని వాడే కోర్ పేలిపోయి బయటకొచ్చేసింది. ముందుగా స్టీమ్ మొత్తం పేలిపోతే ఆ తర్వాత కోర్ బయటకొచ్చి ఆక్సిజన్తో కలిసిపోయి మొత్తం ప్లాంట్ పేలిపోయింది. తర్వాత 48 గంటల్లో పడమర దేశాలన్నిటికీ రేడియో యాక్టివ్ ధార్మిక పదార్థాలు గాలి ద్వారా చేరుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు కొన్ని కోట్ల మందికి ఆ రేడియేషన్ తాలూకా ప్రభావం ఇప్పటికీ ఇంకా తాకుతూనే ఉంది. సరిగ్గా ఆ బ్లాస్ట్ జరగడానికి కొన్ని క్షణాలకే ముందు ఒక వర్కర్ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా అతనికి ఆ పక్షి కనిపించిందని, తనకు భయంగా ఉందని చెప్పాడని మిగతా వర్కర్స్ అంటూ ఉంటారు. ఇప్పటికీ అతని శరీరం ఆ న్యూక్లియర్ రియాక్టర్ ఉన్న స్థలంలోనే భూస్థాపితం అయిపోయింది. ఆ న్యూక్లియర్ రియాక్టర్ బ్లాస్ట్ అయిన తరువాత ఆ నల్లటి పక్షి తాలూకా ఆనవాలు కానీ కనిపించడం కానీ మళ్ళీ ఎప్పుడూ జరగలేదు. ఆ పక్షిని మళ్ళీ ఎవ్వరూ చూడలేదు అంటుంటారు. ఆ నగరాన్ని ఇప్పటికీ ఘోస్ట్ నగరంగా పిలుస్తారు. ఇంకో భాషలో చెప్పాలంటే డెత్ సిటీ. చుట్టూ వందలాది బిల్డింగ్స్ ఉన్నా కూడా ఒక్క చోట కూడా ఒక్క మనిషి కూడా తిరగడు. ఎందుకంటే అదంతా నిషేధితమైన రేడియో యాక్టివ్ ప్రాంతం. ఇవాటికి కూడా ఆ నగరానికి వెళ్తే ఎక్కడికక్కడ వదిలేసిన దుస్తులు, పుస్తకాలు, మంచాలు అన్నీ కలిపి శిథిలాలుగా కనిపిస్తూ ఉంటాయి. రాత్రిళ్ళు ఆ ప్రాంతంలో ఉండటం నిషేధం అని కూడా అంటారు. అసలు ఈ పక్షి రావడానికి, జనాలు భయపడడానికి, ప్రమాదం జరగడానికి కారణం ఏంటో ఇప్పటికీ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 స్టోరీస్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకొన్ని స్టోరీస్తో ఐల్ బి బ్యాక్ సూన్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.